హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం చేయకూడని పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. డోంట్ క్రిటిసైజ్ అన్నెసెసర్లీ. డోంట్ క్రిటిసైజ్ అన్నెసెసర్లీ అంటే తెలుగులో అనవసరంగా విమర్శించకు అని అర్థం. డోంట్ రన్ అక్రాస్ ద రోడ్. డోంట్ రన్ అక్రాస్ ద రోడ్ అంటే తెలుగులో రోడ్డుకు అడ్డంగా పరిగెత్తకు అని అర్థం. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్ అంటే తెలుగులో పనిని వాయిదా వేయకు అని అర్థం. డోంట్ స్లీప్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్స్. డోంట్ స్లీప్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్స్ అంటే భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు అని అర్థం. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటే తెలుగులో అతి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు అని అర్థం. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే తెలుగులో స్నేహబంధాన్ని తెంపుకోకు అని అర్థం. డోంట్ బీ ప్రౌడ్. డోంట్ బీ ప్రౌడ్ అంటే తెలుగులో ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించకండి అని అర్థం. డోంట్ ఎగ్జాటరేట్ ఎనీథింగ్. డోంట్ ఎగ్జాటరేట్ ఎనీథింగ్ అంటే తెలుగులో అతిశయోక్తిగా ఏ విషయము చెప్పకు అని అర్థం. డోంట్ ఎక్స్క్యూజ్ దోజ్ హూ కమిట్ మిస్టేక్. డోంట్ ఎక్స్క్యూజ్ దోజ్ హూ కమిట్ మిస్టేక్ అంటే తెలుగులో తప్పు చేస్తే ఎవరిని క్షమించకు అని అర్థం. డోంట్ క్రిటిసైజ్ అన్నెసెసర్లీ. డోంట్ క్రిటిసైజ్ అన్నెసెసర్లీ అంటే తెలుగులో అనవసరంగా విమర్శించకు అని అర్థం. డోంట్ రన్ అక్రాస్ ద రోడ్. డోంట్ రన్ అక్రాస్ ద రోడ్ అంటే తెలుగులో రోడ్డుకు అడ్డంగా పరిగెత్తకు అని అర్థం. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్. డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్ అంటే తెలుగులో పనిని వాయిదా వేయకు అని అర్థం. డోంట్ స్లీప్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్స్. డోంట్ స్లీప్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్స్ అంటే భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు అని అర్థం. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓవర్ స్లీపింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటే తెలుగులో అతి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు అని అర్థం. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే తెలుగులో స్నేహబంధాన్ని తెంపుకోకు అని అర్థం. డోంట్ బీ ప్రౌడ్. డోంట్ బీ ప్రౌడ్ అంటే తెలుగులో ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించకండి అని అర్థం. డోంట్ ఎగ్జాటరేట్ ఎనీథింగ్. డోంట్ ఎగ్జాటరేట్ ఎనీథింగ్ అంటే తెలుగులో అతిశయోక్తిగా ఏ విషయము చెప్పకు అని అర్థం. డోంట్ ఎక్స్క్యూజ్ దోజ్ హూ కమిట్ మిస్టేక్. డోంట్ ఎక్స్క్యూజ్ దోజ్ హూ కమిట్ మిస్టేక్ అంటే తెలుగులో తప్పు చేస్తే ఎవరిని క్షమించకు అని అర్థం. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అంటే తెలుగులో చెడ్డవారితో స్నేహం చేయకు అని అర్థం. డోంట్ వూండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. డోంట్ వూండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ అంటే తెలుగులో ఇతరుల మనస్సును నొప్పించకు అని అర్థం. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్ అంటే తెలుగులో ఇతరులను తక్కువగా అంచనా వేయకు అని అర్థం. డోంట్ టేక్ బ్రైబ్స్. డోంట్ టేక్ బ్రైబ్స్ అంటే తెలుగులో లంచం తీసుకోవద్దు అని అర్థం. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్ అంటే తెలుగులో కష్టాలు కోరి తెచ్చుకోవద్దు అని అర్థం. డోంట్ ఓవర్ ఈట్. ఇట్ లీడ్స్ టు ఇండైజెషన్. డోంట్ ఓవర్ ఈట్. ఇట్ లీడ్స్ టు ఇండైజెషన్ అంటే తెలుగులో అతిగా తినకు, అది అజీర్ణానికి దారితీస్తుంది అని అర్థం.
డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్ వెహికల్స్. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్ వెహికల్స్ అంటే తెలుగులో వాహనాలను నడుపుతూ ఫోనులో మాట్లాడకు అని అర్థం. డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసర్లీ. డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసర్లీ అంటే తెలుగులో అనవసరంగా డబ్బు ఖర్చు చేయకు అని అర్థం. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్. డోంట్ మేక్ ఫ్రెండ్స్ విత్ బ్యాడ్ పీపుల్ అంటే తెలుగులో చెడ్డవారితో స్నేహం చేయకు అని అర్థం. డోంట్ వుండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్. డోంట్ వుండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ అంటే తెలుగులో ఇతరుల మనస్సును నొప్పించకు అని అర్థం. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అదర్స్ అంటే తెలుగులో ఇతరులను తక్కువగా అంచనా వేయకు అని అర్థం. డోంట్ టేక్ బ్రైబ్స్. డోంట్ టేక్ బ్రైబ్స్ అంటే తెలుగులో లంచం తీసుకోవద్దు అని అర్థం. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్. డోంట్ ఇన్వైట్ ట్రబుల్స్ అంటే తెలుగులో కష్టాలు కోరి తెచ్చుకోవద్దు అని అర్థం. డోంట్ ఓవర్ ఈట్, ఇట్ లీడ్స్ టు ఇండైజేషన్. డోంట్ ఓవర్ ఈట్, ఇట్ లీడ్స్ టు ఇండైజేషన్ అంటే తెలుగులో అతిగా తినకు, అది అజీర్ణానికి దారితీస్తుంది అని అర్థం. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్ వెహికల్స్. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్ వెహికల్స్ అంటే తెలుగులో వాహనాలను నడుపుతూ ఫోనులో మాట్లాడకు అని అర్థం. డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసర్లీ. డోంట్ స్పెండ్ మనీ అన్నెసెసర్లీ అంటే తెలుగులో అనవసరంగా డబ్బు ఖర్చు చేయకు అని అర్థం. డోంట్ చీట్ ఎనీవన్. డోంట్ చీట్ ఎనీవన్ అంటే తెలుగులో ఎవరినీ మోసం చెయ్యకు అని అర్థం. డోంట్ ఎవర్ టెల్ లైస్ లేదా నెవర్ టెల్ లైస్. డోంట్ ఎవర్ టెల్ లైస్ లేదా నెవర్ టెల్ లైస్ అంటే తెలుగులో ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు అని అర్థం. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్ అంటే తెలుగులో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకు అని అర్థం. డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసర్లీ. డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసర్లీ అంటే తెలుగులో ఇతరుల్ని అనవసరంగా నిందించకూడదు అని అర్థం. డోంట్ స్పీక్ రూడ్లీ టు ఎనీవన్. డోంట్ స్పీక్ రూడ్లీ టు ఎనీవన్ అంటే తెలుగులో ఎవరితోనూ కఠినంగా మాట్లాడకు అని అర్థం. డోంట్ ఈట్ స్వీట్స్ ఎక్సాసివ్లీ. డోంట్ ఈట్ స్వీట్స్ ఎక్సాసివ్లీ అంటే తెలుగులో అతిగా స్వీట్స్ తినవద్దు అని అర్థం. డోంట్ డ్రైవ్ ద వెహికల్ స్పీడ్లీ. డోంట్ డ్రైవ్ ద వెహికల్ స్పీడ్లీ అంటే తెలుగులో వేగంగా వాహనాలు నడపకండి అని అర్థం. డోంట్ చీట్ ఎనీవన్. డోంట్ చీట్ ఎనీవన్ అంటే తెలుగులో ఎవరినీ మోసం చెయ్యకు అని అర్థం. డోంట్ ఎవర్ టెల్ లైస్ లేదా నెవర్ టెల్ లైస్. డోంట్ ఎవర్ టెల్ లైస్ లేదా నెవర్ టెల్ లైస్ అంటే తెలుగులో ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు అని అర్థం. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్. డోంట్ స్పిట్ ఎవ్రీవేర్ అంటే తెలుగులో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకు అని అర్థం. డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసర్లీ. డోంట్ బ్లేమ్ అదర్స్ అన్నెసెసర్లీ అంటే తెలుగులో ఇతరుల్ని అనవసరంగా నిందించకూడదు అని అర్థం. డోంట్ స్పీక్ రూడ్లీ టు ఎనీవన్. డోంట్ స్పీక్ రూడ్లీ టు ఎనీవన్ అంటే తెలుగులో ఎవరితోనూ కఠినంగా మాట్లాడకు అని అర్థం. డోంట్ ఈట్ స్వీట్స్ ఎక్సాసివ్లీ. డోంట్ ఈట్ స్వీట్స్ ఎక్సాసివ్లీ అంటే తెలుగులో అతిగా స్వీట్స్ తినవద్దు అని అర్థం. డోంట్ డ్రైవ్ ద వెహికల్ స్పీడ్లీ. డోంట్ డ్రైవ్ ద వెహికల్ స్పీడ్లీ అంటే తెలుగులో వేగంగా వాహనాలు నడపకండి అని అర్థం.
డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ అంటే తెలుగులో నీ హద్దులు దాటకు అని అర్థం. డోంట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్. డోంట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్ అంటే తెలుగులో ఇతరుల గురించి చెడుగా చెప్పవద్దు అని అర్థం. డోంట్ యాక్ట్ స్టబారన్లీ. డోంట్ యాక్ట్ స్టబారన్లీ అంటే తెలుగులో మొండిగా ప్రవర్తించవద్దు అని అర్థం. డోంట్ హ్యావ్ వీకెడ్ థాట్స్. డోంట్ హ్యావ్ వీకెడ్ థాట్స్ అంటే తెలుగులో దుష్టమైన ఆలోచన చెయ్యవద్దు అని అర్థం. డోంట్ బీ యాంగ్రీ విత్ ఎనీవన్. డోంట్ బీ యాంగ్రీ విత్ ఎనీవన్ అంటే తెలుగులో ఎవరిపైన కోపగించుకోకు అని అర్థం. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ అంటే తెలుగులో ఎవరినీ గుడ్డిగా నమ్మకు అని అర్థం. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ అంటే తెలుగులో నీ హద్దులు దాటకు అని అర్థం. డోంట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్. డోంట్ టాక్ ఇల్ ఆఫ్ అదర్స్ అంటే తెలుగులో ఇతరుల గురించి చెడుగా చెప్పవద్దు అని అర్థం. డోంట్ యాక్ట్ స్టబారన్లీ. డోంట్ యాక్ట్ స్టబారన్లీ అంటే తెలుగులో మొండిగా ప్రవర్తించవద్దు అని అర్థం. డోంట్ హ్యావ్ వీకెడ్ థాట్స్. డోంట్ హ్యావ్ వీకెడ్ థాట్స్ అంటే తెలుగులో దుష్టమైన ఆలోచన చెయ్యవద్దు అని అర్థం. డోంట్ బీ యాంగ్రీ విత్ ఎనీవన్. డోంట్ బీ యాంగ్రీ విత్ ఎనీవన్ అంటే తెలుగులో ఎవరిపైన కోపగించుకోకు అని అర్థం. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ అంటే తెలుగులో ఎవరినీ గుడ్డిగా నమ్మకు అని అర్థం.